సిగ్గు లేని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజ్ దమ్ముంటే ఎదురుగారా. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చుట్టూ వివాదం నెలకొంది. తిరుపతికి చెందిన లక్ష్మి అనే మహిళ తన దగ్గర కిరణ్ రాయల్ 20 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తనకు చావడం తప్ప మరో మార్గం లేదంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మి. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లో చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. అయితే ఈ ఆరోపణలపై కిరణ్ రాయల్ సైతం రియాక్ట్ అయ్యారు. జగన్ తన 2.0 చూస్తారు అన్నందుకు తను ప్రెస్ మీట్ పెట్టానని, అందులో జగన్ను చిట్టి రోబోలా చిట్టిరెడ్డి 2.0 అనే పోస్టర్స్ రిలీజ్ చేశానని గుర్తు చేశారు. 2.0 అంట. ఈయన 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని. ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్టిరెడ్డి. ఈయన పేరు సినిమాలో చిట్టి, ఈయన చిట్టిరెడ్డి. జగన్ను అలా ట్రోల్ చేసినందుకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి లక్ష్మి అనే ఈ మహిళతో ఇలా వీడియోలు రిలీజ్ చేయించారని కిరణ్ రాయల్ ఆరోపించారు. ఆ మహిళపై జైపూర్, విశాఖపట్నం, బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో బెట్టింగ్, చిట్ ఫండ్ కేసులు ఉన్నాయన్న కిరణ్ రాయల్ ఆమె ఫ్రాడ్ అంటూ తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టారు. అత్యవసర ప్రెస్ మీట్ కూడా మీరందరూ నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ఈరోజు మనం చూసుంటాం గత 2 రోజులుగా 2.0 చిట్టిరెడ్డి, జగన్ రెడ్డి అలియాస్ చిట్టిరెడ్డి అని చెప్పి నామకరణం చేసి దాని మీద ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి వైసీపీ దొంగల ముఠా మొత్తం నన్ను కక్షగట్టారు నా మీద. రకరకాల ప్రయత్నాలు, కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నాల్లో భాగంగా రకరకాలు చేస్తున్నారు. దానికి భయపడే ప్రసక్తి లేదని చెప్పి మరొకసారి తెలియజేయడానికి ప్రెస్ మీట్. వైసీపీ నాయకులు ఈరోజు పొద్దున్నుంచి కూడా వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఐడీలలో వాళ్ళు నా మీద ఏమి చేయలేమా, కిరణ్ రాయల్ని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మామూలే ఆడవాళ్ళు పెట్టి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. విజయమ్మను వాడుకున్నాడు, శర్మిలను వాడుకున్నాడు, ఇంకా అమ్మను వాడుకున్నాడు. ఎలక్షన్ అయిపోయినాక పక్కా పెట్టాడు. ఈరోజు అదే మరి ఇక్కడ ఒకడున్నాడు రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అని పేరు. ఆయన కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన తిరుపతిలో ఆయన ఎవరెవరు వాడుకున్నాడు, ఏమేం చేసినాడో ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తాం మేము, అవసరం ఉంది కాబట్టి. ముందు ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానంట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ నిన్న ఇచ్చింది 1,20,00,000 ఏమైనా? ఇండోలు ఎక్కడుంది? ఇండోలు ఎక్కడుంది? 1,20,00,000 నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చింది? 1,20,00,000 ఇది అబద్ధం. ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయి మీ దగ్గర? 1,20,00,000 నాకు ఇచ్చినట్టు ఏమైనా ఆధారాలు లేవు. మా ఇంటి పక్కన ఉండింది. ఏదో చీట్లు డబ్బులు వేసుకుంటే చుట్టుపక్కల ఆడవాళ్ళంతా ఇబ్బంది పడతా అంటే నేను మాట్లాడి సెటిల్ చేసినాం. ఆ అమ్మాయి సెటిల్ చేయబడి ఇచ్చిన ఆడియో కూడా వినిపిస్తా, వీడియో పెట్టి ఒకసారి. ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో 2 సార్లు మాట్లాడి. లక్ష్మి, వైఫ్ ఆఫ్ టి బృందకుమార్. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం. ఇది ఇంకో వీడియో, లేటెస్ట్ వీడియో. డబ్బులు తీసుకున్నప్పుడు 15 లక్షలు ఒకసారి, 15 లక్షలు ఒకసారి తీసుకునింది. 15 లక్షలు తీసుకున్నాక మీరు మాట్లాడే వీడియో. డబ్బు తీసుకునే వీడియో.
ఒక హోటల్లో డబ్బులు తీసుకున్నా దగ్గర. చెక్స్ నాకు వాట్సాప్ జిరాక్స్ చేస్తున్నాను. ఆ అమ్మాయి కిలాడి లేడీ తెలిసి వీడియో తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇంకా అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మాయి ప్రొఫైల్ ఇంట్రొడక్షన్ చేస్తాను. చెక్స్ నాకు వాట్సాప్ జిరాక్స్ చేస్తున్నాను. పక్కన వాళ్ళు కొడుకున్నాడు. వాళ్ళ కొడుకు ఏమో డబ్బులు తీసుకోరు మా దగ్గర ఒక హోటల్లో సెటిల్ చేసుకున్న రోజు వీడియో ఇచ్చారు. ఆ సెటిల్ చేసుకుని ఇచ్చిన వీడియో కూడా చూపిస్తాను. అది చూపించు ఇంకో వీడియో. చీటీ అమౌంట్లు అవన్నీ చిట్స్ అమౌంట్ ఏదో 50 లక్షలు ఎంత తీసుకుంటే అది మాట్లాడి తీసుకున్న అమ్మాయి అప్పులు అయిపోతే మనం ఏం చేస్తాం ఊర్లో. ఇప్పుడు తాజాగా వాళ్ళ కొడుకు ఇందాక మాట్లాడాను నాతో 10 నిమిషాలు. అది కోసం వినండి, విన్నాక నేను మాట్లాడతాను. వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తాను. ఎందుకంటే ఇది వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం, చిల్లర వెధవలు ఆడుతున్నారు. ఆ రోజు నా అంకుల్ నేను చూసుకుంటే అంకుల్ డబ్బులు సెటిల్ చేసుకున్నారు. ఆమె నేను ఏదో ఇంట్లో గొడవ టాబ్లెట్లు వేసుకుని హాస్పిటల్కి వచ్చింది. నాకు ఎప్పుడు వీడియో రికార్డ్ చేసినా కూడా తెలియదు. ఆ ఫోన్ కూడా నా దగ్గర లేదు. నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిశారంటే ఆ విషయం తెలుసా నీకు? నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిసి 25 లక్షల డబ్బులు డీల్ మాట్లాడారంటే తెలుసా నీకు? ఇంట్లో నుంచి బయటకు పోలే మా అమ్మ 25 లక్షలు అంటారు. సరే ఇప్పుడు మళ్ళీ ఎందుకు టాబ్లెట్ వేసుకుని మీకు గొడవలు ఫ్యామిలీ మెంబర్స్ గొడవ వచ్చింది. కిరణ్ రాయల మీద చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఏమో మీరు ఇంటికి రండి అనుకోండి, ఇంటికి వచ్చి అడగండి. మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ ఇష్టం. మేలుపోతుంది నా ఇల్లు అనేసి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. కాదు రే చరీష్, నేను అడుగు మీ అమ్మ ఇలా చేసి కరెక్టా కాదు? నువ్వు చెప్పు, మనస్ఫూర్తి చెప్పు, కరెక్టా కాదా? కాదనుకో మీ దగ్గర చెప్తున్నా. కాదు అసలు కాదు. ఏరా డబ్బులు వచ్చి తీసుకున్నారు, మంచిగా చెక్కులు ఇచ్చిన, బాండ్ ఇచ్చిన, అన్ని సెటిల్ చేసిన, పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే మీకోసం పోలీసు వాళ్ళు తిరుగుతా అంటే పోలీసులు పోకూడదని చెప్పి నేను ఆపితే నా మీద ఇమారు చేస్తారా మీరా? మళ్ళీ అది చెప్తున్నాను నాకు తెలియదు. ఎందుకు నిద్రమాతలు వేసుకుంది మీ అమ్మ? ఎందుకు మీ ఇంట్లో కాదు మీ ఎందుకు నిద్రమాతలు వేసుకుంది మీ అమ్మని గొడవ అనేసి? మీ అమ్మకి మీకు గొడవ? ఊర్లో అంతా అప్పులు చేసింది అంకుల్. వాళ్ళంతా ఇల్లుకి వస్తున్నారు. మా అన్న అడిగాడు దానికి నా మీద చెప్పేసింది. ఆయన మీద చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మీకు అంతా ఇస్తాను, తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీసులో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసాక కొట్టు తిట్టిన ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్లో కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బెయిల్ నుంచి పంపించండి మాట్లాడి బెయిల్ తీయిచ్చా. స్టేషన్ బెయిల్ 2021లో. మళ్ళీ జైపూర్లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేనోళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజో దమ్ముంటే ఎదురుగారా లేదా ప్రెస్ మీట్లో రా, లంగా పనులు మాత్రం చేయొద్దండి. లంగా గాళ్ళరా 62 ఓళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా లంగా పనులు చేస్తారా?